నిన్న ఈవినింగ్ ఏదైతే జగనన్న బస్ యాత్రలో విజయవాడ దగ్గర చాలా అనుకోకుండా మరి ఏ విధంగా ప్లాన్ చేశారో అన్నకు ఇంజరీ అవ్వడం చాలా తీవ్రంగా మేము ఈ సంఘటనని ఖండిస్తున్నాం. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి బస్ యాత్ర ఎప్పుడైతే మొదలుపెట్టారో ఆ బస్సు యాత్రలు మొదలుపెట్టినప్పటి నుంచి మేమంతా సిద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి జనాలలో ఆ ఆదరణ అపోజిషన్ సహించలేకపోతున్నారా ఏంటి అనేది తెలియట్లేదు. కానీ అన్నకున్న ఆదరణని ఆయనని ఇంజర్ చేస్తే ఇవన్నీ కూడా ఆగిపోతాయని వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నారా అనేది మాకు అర్థం కావట్లేదు. జగనన్న దేనికి భయపడడు, దేన్ని ఆపరు. ప్రజాశక్తికి జగనన్నకు ప్రజాశక్తి ఉంది, ఆ ప్రజల ఆదరణ ఉంది. కాబట్టి ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎవరు ఏ విధంగా ఆయనని హానికరంగా ఆయనకు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా కూడా జగనన్నని మటుకు ఎవరు ఆపలేరు. అది ఆయనకున్న ఆ శక్తి, అది ప్రజలపైన ఉన్న నమ్మకం జగనన్నకి. ప్రజా ఆదరణ మీరు ఎక్కడన్నా చూడండి. ప్రొద్దుటూరు దగ్గర నుంచి మొదలైన ఈ బస్ యాత్ర ఇప్పుడు మనకు విజయవాడ దగ్గర దాకా వెళ్ళిన ప్రతి ప్రాంతంలో ఎక్కడ చూసినా జనాలు తండోపతండాలుగా ఒక జన సముద్రంలాగా అన్న మీద ఉన్న అభిమానానికి వాళ్ళు రావడం జరుగుతుంది. ఇవన్నీ చూసి సహించుకొని లేక వీళ్ళందరూ కూడా ఇటువంటి కుట్రపూరితమైన ఆలోచనలతో ఇలా చేయడం మంచిది కాదు. ఇది ఎవరు చేశారు, దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేది మటుకు ఇంకా 1-2 డేస్లో మనకి బయటపడిపోతుంది. ఇన్వెస్టిగేషన్ పోలీస్ వాళ్ళు అన్ని చేస్తున్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కానీ ఇటువంటి ఏదైతే ఆలోచన ఉందో అది చాలా తప్పు. ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ ఏదన్నా ఉంటే కూడా ఇలా చేసి మనుషుల్ని హానిపరిచి వాళ్ళని ఇబ్బంది పరిచి వాళ్ళు ఏదో ప్రచారాలు ఆపేస్తారని వాళ్ళు అనుకుంటున్నారేమో. కానీ జగనన్న ఇంకా అగ్రెసివ్గా వెళ్తారు. ఎందుకంటే ప్రజల ఆదరణ ఆయనకు అంత ఇదిగా ఉంది. అదే ఆయన బలం. ఎవరు ఏమి చేసినా ఏ విధంగా ఉన్నా కూడా ఎక్కడ మా యాత్రలు ఆగవు, మా ప్రచారాలు ఆగవు. మేము ముందుకు వెళ్తూనే ఉంటాము. ప్రజల ఆదరణ మాకు అందుతూనే ఉంటుంది. ఎవరు ఏమి చేయలేరు అని మటుకు మేము చాలా స్ట్రాంగ్గా చెప్పగలుగుతాం. కానీ ఒకటి మటుకు మన ప్రజాస్వామ్య దాంట్లో మనకి ఇటువంటి కరమైన పరిస్థితులు అనేది చాలా ఖండించదగిన విషయం. ఇది ఎవరు కానీ చేశారో కానీ రాజకీయాలన్న తర్వాత ఒక డిగ్నిఫైడ్గా చేయాలి, మంచిగా పద్ధతిలో చేయాలి. ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు చేయడం అనేది మటుకు సహించము. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు చేసే వారికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? ఇలాంటి దాడులు చేసే వాళ్ళకి పిరికితనంతో మీరు వెనక నుండి దాడులు చేస్తే అది ఎవరు కూడా హర్షించరు. ఏది ఉన్నా కూడా మీ బలం ఏంటో మీరు చూయించుకోండి. అది ప్రజల దగ్గర నుంచి రావాలి. బలాబలాలు అనేది రాజకీయం అనేది మనం ఏదైతే పోటీకి మనం వెళ్తున్నామో ప్రజాక్షేత్రంలో అది పబ్లిక్ నుంచి మనకు రావాలి. కానీ ఆ బలాబలాలు తెలుసుకునేది పబ్లిక్ నుంచి రావాలి. కానీ ఇలా ఒకరిని ఒకరు మనం రాళ్ళు వేసుకొని లేకపోతే ఏదో ఒక విధంగా ఇంజర్డ్ చేసేసి వాళ్ళని కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇలాంటిది కాదు ప్రజాస్వామ్యం. అంటే ప్రజాస్వామ్యంలో మనమేం చేశాము ప్రజలకి అని చెప్పుకొని ప్రజలని మనం కన్విన్స్ చేసుకొని ప్రజలకి మనం ఒప్పించుకొని మన వైపు చేసుకోవాలి. ఇవాళ ప్రజలు అందరూ కూడా అన్న వైపు ఉన్నారు. అంటే ఈ 5 సంవత్సరాలలో ఆయన అందించిన సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, ఈ ఫలితమే ఈ రోజు జగనన్నకు ఇంత తండోపతండాలుగా జగనన్నకు వస్తున్నారు అనే దానికి నిదర్శనం. ఆయన చేసిన ప్రతి కార్యక్రమం ప్రతిది కూడా సక్సెస్ అయింది. ఇప్పుడు ఏదైతే మాది సక్సెస్ అయిందో మమ్మల్ని ఎక్కడ చూసినా కూడా మమ్మల్ని ఫెయిల్యూర్స్ కింద చూపించాలని చాలా ప్రయత్నాలు చేశారు. మొదటి నుంచి చేసే ప్రతి పనికి అడ్డుపడ్డారు. అయినా కూడా మేము ఎక్కడ ఆగకుండా ఏది మేము చేయాలనుకున్నా మా ప్రజలకి అది చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. ఈ చేసిన ఫలితాలన్నీ కూడా పాజిటివ్గా అయ్యేసరికి వాళ్ళు సహించుకోలేక ఈరోజు మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టో ఎలా వచ్చింది అంటే మాకంటే ఎక్కువగా చేస్తామని. ఇన్ని రోజులు మేము చేస్తున్న సంక్షేమ పథకాలని తిట్టారు. వీళ్ళు చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా పప్పులు బెల్లాలు పంచుతున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని మమ్మల్ని విమర్శించారు. మమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఈరోజు మాకంటే ఎక్కువగా చేస్తాను అంటే ఎక్కడి నుంచి చేస్తారు? వాళ్ళ దగ్గర ఏమైనా మ్యాజిక్ స్టిక్ ఉందా? రాత్రి ఓవర్ నైట్లో ఏమన్నా మ్యాజిక్ చేసేసి తీసుకొచ్చి వాళ్ళు చేసేదానికి? ఇదే రాష్ట్రం, ఇదే సంపద,
రాష్ట్రంలో మేం చేసేటప్పుడు ఇంతగా విమర్శించిన వాళ్ళు ఎక్కడి నుంచి చేయగలుగుతారో మాకు అర్థం కావట్లేదు. అంటే ప్రజలని మోసం చేసేదానికి చెప్పే మాటలే కదా ఇవన్నీ. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు, ప్రజలు కూడా బాగా అర్థం చేసుకుంటున్నారు. వీళ్ళు ఓన్లీ మాటలు మాట్లాడతారు కానీ ఎటువంటి పనులు చేయరని. ఈ ప్రజా ఆదరణ అనేది జగనన్నకు మాకు తప్పకుండా ఉంటుంది, ఎందుకంటే ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారు. కానీ ఒకటి నేను చెప్పదలుచుకుంటున్నాను, రాజకీయం అనేది మీరు మీ బలం ఏంటో మీరు చూపించుకోవాలంటే ప్రజాక్షేత్రంలోకి రండి, ప్రజాక్షేత్రంలో నిరూపించుకోండి. అంతేకాని దాడులు చేయడం వల్ల ఇటువంటిది సాధించేది లేదు. మీరు మాకు బలం పెరుగుతుంది, మేము ఇంకా ముందుకు వెళ్తాము. ప్రజలందరూ ఆదరణతో వాళ్ళ ఆశీస్సులతో జగనన్న ఇంకా ధైర్యంగా ఆయన ముందుకు వెళ్తారు. ఎటువంటి దానికి కూడా మేము తగ్గేది లేదండి. కానీ ఈ ఘటనను మటుకు తీవ్రంగా ఖండిస్తున్నాం.